హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ శివ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ పాటికే నా ముందున్న గెస్ట్లు ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది ప్రోమో చూడడం వల్ల. యా గత 4-5 నెలల నుంచి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన కపుల్, అమర ప్రేమికులు అని అనుకోవచ్చు. మాధురి గారు అండ్ దువ్వాడి శ్రీని గారు ఈరోజు మనతో ఉన్నారు. వాళ్ళిద్దరితో మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు చేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫిబ్రవరి 14th వస్తుంది వ్యాలంటైన్స్ డే. దాని గురించి కూడా నేను లాస్ట్లో ఒక చిన్న ఇది ఉంది మీ ఇద్దరికి, దాని గురించి కూడా మాట్లాడదాం. హ్యాపీయా? వెరీ వెరీ హ్యాపీ. మంచిగా ఆనందంగా ఉన్నారా? సంతోషంగా? ఆల్వేస్. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవా? ఏం లేదు. ఇద్దరు కలిసి ఉండడం స్టార్ట్ చేశాక ఎలాంటి మార్పులు చూసుకున్నారు మీ ఇద్దరు? చేంజెస్ గడిచిన జీవితంలో నేను ఏదైతే కోల్పోయాను అంటే రాజకీయంగా చాలా అగ్రెసివ్గా, ముక్కుసూటిగా ఎంతటి వ్యక్తి గురించి అయినా సరే పదునైన మాటలతో మాట్లాడటం అలవాటు, ప్రజల పక్షాన పోరాటం అలవాటు. 25 ఏళ్ళుగా 18 సంవత్సరాలు అపోజిషన్ పాత్ర. అపోజిషన్లో కూడా ఉద్యమాలు, కేసులు, జైళ్ళు, 62 రోజుల పాటు జైలు జీవితం కూడా గడిపాను. ఇన్ని గడిపిన నాకు, ప్రజా జీవితాన్ని గడిపిన నాకు, ఎన్నికల్లో కూడా పోటీ చేసిన నాకు ఇంట్లో మాత్రం కొంచెం ఇబ్బంది ఉండేది మానసికంగా. మానసిక ప్రశాంతత లేదు. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, ఆధిపత్య పోరు మధ్యలో నలిగిపోయేవాడిని. సరే కుటుంబం కదా, ఇవన్నీ దిగమింగుకోవాలి, భరించాలి అని తగ్గే ఆలోచించేవాడిని. కానీ అది పరిధులు దాటి ఇంటి విషయం బయటికి తీసుకురావటం జరిగింది మా ఇంట్లో. అది కార్యకర్తల వరకు, ప్రజల వరకు, ఆఖరికి అధిష్టానం వరకు, ఆఖరికి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేంత వరకు. ఇలా వచ్చేటప్పుడు కొన్ని ఒంటరితనాన్ని నేను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంటికి తాళం వేసేసుకోవడం, ఇబ్బందులు పెట్టేటప్పుడు మేమే రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి మా కుటుంబం నుంచి ప్రోత్సహించి మహిళల్లోనూ మంచి గౌరవం ఉన్నటువంటి సర్వీసెస్ ఎన్నో సొసైటీలో చేస్తున్నటువంటి మరి మాధురి లాంటి అమ్మాయి ఉంటే పార్టీకి బలం అవుతుందని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఆమె పనిచేసుకొని వెళ్తున్నటువంటి తీరులో భాగంగా మా కుటుంబం నుంచే పలు విమర్శలు ఎదుర్కొంటూ చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఏ తప్పు లేనప్పటికీ, ఏ వ్యవహారం మా మధ్యలో లేనప్పటికీ కూడా మా ఇద్దరిని కలుపుతూ మా ఇంటి నుంచే దుష్ప్రచారం స్టార్ట్ అయింది. ఆ పరిస్థితుల్లో ఆమెకు కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి. సంఘపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, కన్నవారి దగ్గర, అత్తవారి దగ్గర అందరూ ఇబ్బందులు వచ్చి తను చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఇబ్బందుల్లో మీ కూడా నన్ను విడిచిపెట్టేయకుండా నాకున్నటువంటి వ్యక్తిగతంగా నేను ఒంటరిగా అయిపోయి మా పలాసాలో ఉన్నప్పుడు కూడా నా భోజన వ్యవహారాలు కానీ, రాజకీయ వ్యవహారాలు కానీ అన్నీ కూడా చూస్తూ నాకు భరోసానిచ్చింది, ధైర్యంగా ఉంది. ఆ టైంలో నేను కూడా మాధురికి ధైర్యంగా ఉండాలి, ఆమె కూడా ఒంటరి అయిపోయింది, మా వల్లే కదా పోయింది. మా కుటుంబంలో అందరూ బాగానే ఉన్నాము, మా పిల్లలు బాగున్నారు, చదువుకున్నారు, డాక్టర్స్ అయ్యారు, ఆస్తులన్నీ కుటుంబానికి రాసేసాము. ఇలాంటప్పుడు ఈమె ఒంటరిగా ఇబ్బంది పడుతుంది అని నేను భరోసాగా ఉండటం, కలిసి ఉండటం. కలిసి ఉన్న విషయం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి రహస్యంగా ఉంచితే అది కుదిరే పని కాదు. రాజకీయాల్లో ఉండేటప్పుడు మన తాలూకు వ్యక్తిగత విషయాలను కూడా ప్రజలు గమనిస్తుంటారు. కానీ ఈ టైంలో కూడా ఇది ప్రజల్లోకి రావడం కరెక్ట్ విషయం కాదు కదా. అంటే మరి రహస్యంగా దాయటం వల్ల లాభం ఏంటి? మనకు జరిగినటువంటి విషయాన్ని ప్రజల ముందు చెప్పటం కరెక్ట్. నాకేమో ఎవరో తెలియదు మాధురి అని నేను చెప్పొచ్చు, మా శ్రీనివాస్ ఎవరో నాకు తెలియదు అని మాధురి చెప్పొచ్చు. అందరు చేసే పని ఇదే. చాలా మందికి చాలా వ్యవహారాలు ఉంటాయి, బయట పెట్టుకోరు. కానీ మాదా పరిస్థితి కాదు. ఒక వ్యవహారం ఇతను ఇలా చేశాడు, ఇలా ప్రవర్తించాడని ఇంటి నుంచే అబ్జెక్షన్స్ వచ్చి గొడవలు పెట్టి దాన్ని రచ్చ చేసేటప్పుడు ఆ మీడియా ముందు నేను కూడా ఫ్యాక్ట్స్ చెప్పాలి. ఎస్, మేము ఈ పరిస్థితుల్లో కలవాల్సి వచ్చింది, మేము కలిసిన ఈ పరిస్థితుల్లో మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, మా నిర్ణయం ఇది అని స్పష్టంగా గత 4 నెలల క్రితమే మీడియా ద్వారా పబ్లిక్కి తెలియజేసాం. ఈ విషయం టెక్కల ప్రజలందరికీ తెలుసు, శ్రీకాకుళం జిల్లాలో తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలిసేటప్పుడు కొంత లేట్ అయింది. ఇది వాస్తవాలని మేము చెప్పి నిర్ణయం తీసుకున్నాం. నిర్ణయం తీసుకునే దానిలో చాలా ఒడిదుడుకులు వస్తాయి. ఆ ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ధైర్యంగా, మాకున్నటువంటి బాధ్యతలు కూడా ముఖ్యంగా ఉన్నాయి. పిల్లలు, ఆమెకు నాకు కలిపి 5 పిల్లలు. 5 పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ జీవితాలని, వాళ్ళ చదువులు,
వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నది మా మొదటి నిర్ణయం. వాళ్ళకు భరోసాగా ఉండాలని. 2, ప్రజలే ఊపిరిగా, రాజకీయమే ఊపిరిగా బ్రతుకుతున్నటువంటి మా మీద నమ్ముకున్నటువంటి ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒక కంట కనిపెట్టి జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మాకుంది. ఈ 2 నిర్ణయాలు తీసుకుని ఈ 2 సమపాళ్లలో చూసుకుంటూ ముందుకెళ్ళాలని మేము నిర్ణయం తీసుకున్నాం. సరే, చాలా హడిల్స్ ఫేస్ చేసాం. నౌ వీఆర్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పిన విషయంలో ఇది చూసుకుంటే స్టార్టింగ్ మానసికంగా దానికి ఇంట్లోనే నాకు పీస్ఫుల్ లేకపోవడం వల్ల దీనివల్ల ఈ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఈ డిసిషన్ తీసుకున్నారా, లేకపోతే ఇంట్లోనే ఏమైనా అంతా మిమ్మల్ని బాధ పెట్టి ఇబ్బంది పెట్టి అంటే వాళ్ళే కావాలని అన్న వెర్షన్ కూడా కొన్ని వీడియోస్లో మనకు కనబడుతుంది. అంటే మిమ్మల్ని కావాలనుకుంటున్నారు, పిల్లలు కానీ లేకపోతే వైఫ్ కానీ కావాలనుకుని అంత ఫైట్ చేసినట్టు మాకు కనిపించింది. మళ్ళీ మీరు చెప్తుంది ఇంట్లో ఇలా ఇబ్బందులు ఉన్నాయి, అందుకు మానసికంగా నాకు లేకపోతే స్ట్రెస్ లేకపోతే ఇవన్నీ ఉండడం వల్ల నేను ఈ స్టెప్ తీసుకున్నాను అంటున్నారు. అంటే ఈ ఏజ్లో ఇలాంటి టైంలో మీరు ఒక 10 మందికి అలా కాదు, ఇంట్లో ఉండాలి, ఏం కష్టం వచ్చినా నిలబడాలి అని చెప్పలే, కానీ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆడియన్స్. ఎంతోమంది జీవితాలకు ఎన్నో గొడవలు ఇలాంటివే నా దగ్గరికి వస్తే సర్దుబాటు చేసి సరిచేసి పంపినవాడిని. ఎన్నో కుటుంబాలను లైనప్ చేసేవాడిని. ఆ లైనప్ చేసే దానిలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే వాళ్ళకి తోడ్పడి నిలబెట్టినటువంటి పరిస్థితి. నాకే ఇటువంటి పరిస్థితి వస్తాయి. ఇప్పుడు కుటుంబం అన్నాక, వివాహ జీవితం అన్నాక ఎన్నో సమస్యలు వస్తాయండి. ఆ సమస్యలన్నింటిని ఎదుర్కొనే ముందుకు అడుగు వెయ్యాలి. అదే కుటుంబ జీవితం అంటే, అదే వివాహ వ్యవస్థ అంటే. ఇవన్నీ బాగా తెలిసిన వాళ్ళని. కానీ నా పరిస్థితి ఏంటంటే ఆధిపత్య పోరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తుంటాను, ఆ టికెట్ నాకు కావాలి. వ్యాపారాల్లో పీక్స్కుంటాను, ఆ వ్యాపారం నా పేరున ఉండాలి. ఇది ఒక విచిత్రమైన కోణం అనమాట. కుటుంబం గురించి జరిగే చర్చ కాదు, ఆధిపత్యం గురించి జరిగే చర్చ. భర్త అయితే ఏంటి, భార్య అయితే ఏంటి అనుకుంటే గొడవే లేదు. ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారితో నేను అడుగులు వేశాను. విద్యార్థి దశ నుంచి ఆయనతోనే నా జీవితం ప్రారంభమైంది. నాకు జిల్లాకు కూడా పరిచయం చేసిన దువ్వాడ శ్రీనివాసన్ రాజశేఖర రెడ్డి గారు. సార్తో అంత చనువుగా ఉండేవాళ్ళం. పాదయాత్ర గట్టిగా ఆర్గనైజ్ చేశాను. ఆ పాదయాత్రలోనే హరిశ్చంద్రపురంలో నువ్వు పోటీ చేయి ఎర్రన్నాయుడికి వ్యతిరేకంగా నాకు టికెట్ కూడా డిసైడ్ చేసేసాను. చేసినప్పుడు సరేలేని ఇంకా నేను ఆ బిజీలో ఉంటుండగా వాణి తండ్రి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ టికెట్ మాకు ఇవ్వాలి, లేదంటే మేము ఇండిపెండెంట్గా వేస్తాం. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు స్టేట్లో నా ఒక్కడికి ఒక బ్లాంక్ బీఫామ్ ఇచ్చారు. నీ పేరు రాసుకుంటావో, నీ వాణి పేరు రాసుకుంటావో నీ ఇష్టం, కానీ ఏదైనా జరిగితే నిన్నే నేను అడుగుతా, ఎలక్షన్ గురించి నీతోనే మాట్లాడుతూ, యు ఆర్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ అన్నారు. సరే, ఆ బాధ్యత అప్పచెప్పారు సార్. అని నేనేం చేశానంటే డి వాణి అని పేరు రాసి ఇచ్చాను. అది 2004 సంవత్సరం, ఇది 2024 సంవత్సరం. ఈ ఎన్నికల మధ్యలో 20 ఏళ్లలో మా గొడవ అదే గొడవ. ఆ గొడవ వల్ల మాకు మనశ్శాంతి ఉండేది కాదు ఇంట్లోకి అడుగు పెట్టంగానే. నేను చిత్తడి నేలల కోసం, రైతుల కోసం, మత్స్యకారుల కోసం, స్వదేశీ మత్స్యకారుల కోసం ఒక 7-8 సంవత్సరాలు ఉద్యమాల్లో ఉండేవాడిని. ఆ ఉద్యమాల్లో నా మీద కేసులు, 18 కేసులు, 62 రోజులు జైలు జీవితం, నా మీద ఫైరింగ్ ఆర్డర్స్, ఇదంతా ఒక జీవితం. వీటన్నింటికి కూడా ఇంట్లో నుంచి సపోర్ట్ ఉండేది కదా. జైల్లో ఉండేటప్పుడు కూడా నన్ను పరామర్శించడానికి కూడా వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఇవన్నీ అనుభవించినా నా గుండెల్లోనూ దాచుకున్నాను. లాస్ట్కి మాధురేనే అమ్మ. ఇప్పుడు 28 ఏళ్ల నా జీవితంలో, 25 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఎప్పుడు నా దగ్గరికి మహిళలు రాలేదా? నేను ఎప్పుడైనా ఎవరితోనైనా అసభ్యంగా ప్రవర్తించానా? ఎవరితోనైనా అసభ్యంగా బిహేవ్ చేయలేదు కదా. మరి ఎందుకు ఇప్పుడే వచ్చింది నా మీద? ఎప్పుడు లేనిది ఇప్పుడే ఎందుకు క్రియేట్ చేశారు? కేవలం ఇది రాజకీయంగా వాడుకోవాలి, అంటే నన్ను బదనాం చేయాలి. అంటే మీ ఇద్దరు రిలేషన్లో ఉన్నారని ఫస్ట్ రూమర్ స్టార్ట్ చేశారా? మీకు లేకపోయినా కూడా తను రాజకీయంగా వచ్చింది, నేను రాజకీయంగా ఉన్నాను. ఓకే, ఇలా వస్తున్న వాళ్ళందరి మీద రూమర్స్ క్రియేట్ చేసేయచ్చా? అది ఇంట్లో నుంచి క్రియేట్ అయితే ఎంత పెద్ద సమస్య అవుతుంది. అది తప్పని చెప్పకుండా ఒకటి టికెట్ కోసం ప్రాధాన్యత, టికెట్ కోసం ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నాలు నేను ఎలా తట్టుకోవాలి? పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచి, గుండెల మీద పెంచి ఒక స్థాయికి తీసుకొచ్చి, కుటుంబాని కోసం తలగ్గి, ఆఖరికి టికెటే కదా కావాలి. అధిష్టానాన్ని నేను రిక్వెస్ట్ చేసా, టికెట్ ఆమెకి ఇచ్చేయండి అన్నాను. నేనే తగ్గిపోయాను. అప్పుడు వాణికి అధిష్టానం ద్వారా టికెట్ నేనే ప్రకటింపజేశాను. కానీ మళ్ళీ ఆమె గ్రాఫ్ కోల్పోయిన తర్వాత మళ్ళీ ఆ టికెట్ నాకే రావటం, నేనే పోటీ చేయాల్సిన అవసరం వచ్చింది. సో 100 మెట్లు దిగే నేను ఆమెకు అంగీకరించాను. అప్పటికీ కాంప్రమైజ్ కాలేదే. ఆ తర్వాత తాళం వేసేస్తున్నారు ఇంటికి.
ఆ ఇంటికి తాళం వేసేటప్పుడు తలుపులు తన్నుకుని లోపలికి వెళ్ళలేక కాదు. అసలు మనసులో ఏం నడుస్తుంది? టికెట్ కావాలని టికెట్ తీసుకున్నారు, ఇంటికి తాళం వేశారు, సమాజంలో అభాస్పాలు చేశారు. ఇంక నేను ఎలా బ్రతకాలి? కారులో 7-8 రోజులు పడుకున్నాను. ఆఖరికి మా మదర్ దగ్గర వెళ్ళి ఒక ఏడాది కాలం పట్టున్నాను. ఇవన్నీ టెక్కల ప్రజలకు తెలుసు, ఇవన్నీ మీలాంటి వాళ్ళు ఎంతమందికి తెలుసు? ఇన్ని బాధలు పడిన తర్వాత, ఇంటికి తాళం వేసిన తర్వాత, మనసులో నేను ఉండకూడదు, శ్రీనివాస్ నాకు అక్కర్లేదు అనుకునేటప్పుడు నేనేం చేయగలను? అలాంటిది ఎలక్షన్ తర్వాత కూడా ఇంటి మీదకి వచ్చి ఇంటి మీద కూడా గొడవ పెట్టి అక్కడ నేను టెంపరీగా కట్టుకుని ఇంటి మీద నువ్వు ఇక్కడి నుంచి పోవాలి. కోరికలు ఏంటంటే టెక్కల నుంచి బయటకు పో, ఎక్కడైనా ఉండు, మాధురితో ఉంటావో ఇంకెలా ఉంటావో నాకు అనవసరం, టెక్కల్లో మాత్రం నువ్వు ఉండటానికి వీల్లేదు. ఇలాంటి విచిత్రం. ప్యాంటు షర్ట్ గాడు అంటాం, లుంగీ షర్ట్ గాడు అంటాం, వాడికి ఏముందని చెప్పటం, మేమే తిండి పెట్టి పోషించాం, వాడు ఒక పూర్ ఫ్యామిలీకి చెందినవాడు అంటాం. అవునండి, ప్యాంటు షర్ట్ లుంగీ షర్ట్ గాడిని భార్య అంటే వాళ్ళ అమ్మని మా అమ్మని తిట్టడం, మా తమ్ముళ్ళని తిట్టడం, కుటుంబాలని అవమానపరచడం ఎంత భరిస్తాం? మీరు మీడియాలోనే చూసారు ఈ మాటలన్నీ. ఇవన్నీ భరించుకుంటా తల్లిని తిడితే భరించాలి, తమ్ముళ్ళని తిడితే భరించాలి, నన్ను అవమానపరిస్తే భరించాలి. ఇవన్నీ భరించుకుంటానే ఉన్నాను 28 ఏళ్ళు పిల్లల కోసం. కానీ మరి తనది రహస్యంగా ఉంచలే. అది 4 walls మధ్య సెటిల్ అయ్యింటే నిజంగా ఆ అభిమానంతో భర్తే కావాలని తను అనుకుంటే మాధురి ఇంట్లో ఉండేవారు, నేను నా ఇంట్లో ఉండేవాడిని. కథ ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. పరిస్థితులు, ప్రభావాలే మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చిన ఈ పరిస్థితుల్ని మనం రహస్యంగా ఉంచుకోకూడదు, ప్రజలకు చెప్పాలి. ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తే వాస్తవాల ద్వారా వాళ్ళు మంచి చెడులను గ్రహించి ప్రజలే దేవుళ్ళని నమ్మిన నేను ప్రజలకు ఇవి నేను తెలియజేస్తే వాళ్ళే మనకు అగ్రభాగాన్ని కూర్చోబెట్టగలరు, లేదా అధోపాతాళానికి తొక్కేయగలరు. ప్రజలకు ఆ శక్తి ఉంది. కాబట్టి ప్రజలకే చెప్తే నాకు న్యాయం జరుగుతుందని నేను నమ్మాను. నమ్మి ప్రజలకు మేమిద్దరం కూడా వాస్తవాలు తెలియజేస్తాం. ప్రజలు మా పరిస్థితికి ఇలా ఉండడానికి మా ఈ పరిస్థితులు, ప్రభావాలే కారణం. ఆ కారణం నేను ఒంటరి, తను ఒంటరి, రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితులు వచ్చేటప్పుడు ఒకరికొకరు భరోసాగా నిలబడ్డాం. ఆ భరోసా ప్రేమగా మారింది.